బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే జీవీఎంసీ మేయర్ గా పీల శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పీల శ్రీనివాసరావు పేరును జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ప్రతిపాదించగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. దీంతో మేయర్ గా పీల శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆయనకు ప్రీసైడింగ్ ఆఫీసర్ సర్టిఫికేట్ అందించి మేయర్ గా ప్రమాణం చేయించారు. ఇక ఈ ఎన్నికలపై వైసీపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. తెలంగాణలో మరోసారి ఈడీ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. భూదాన్ భూములు, మహేశ్వరం భూములు వ్యవహారంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పాత బస్తీలోని పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. భూదాన్ భూములను అక్రమంగా లేఅవుట్ చేసి మున్వర్ ఖాన్, ఖదీర్ ఉన్నీసా అనే వ్యక్తులు అమ్మకాలు జరిపారు. దాదాపు 100 ఎకరాల భూమిని విక్రయించినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు రంగంలోకి దిగి పాత బస్తీలో సోదాలు చేపట్టారు. ఏపీ లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది. విచారణ చేపట్టిన సుప్రీం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కొనసాగుతున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. మరోవైపు సుప్రీంకోర్టులో ఏపీ సిఐడి కౌంటర్ దాఖలు చేసింది. దీంతో సిఐడి దాఖలు చేసిన కౌంటర్ను పరిశీలించి రిజైడర్ను దాఖలు చేసేందుకు మిథున్ రెడ్డి తరపు న్యాయవాది సమయం కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి నివాసానికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం చర్చించారు. మావోయిస్టులు ఏరివేత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగారు నిలిపివేసి కాల్పుల విరమణ ఒప్పందం పాటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు ప్రయత్నించాలని జస్టిస్ చంద్రకుమార్ నేతృత్వంలో శాంతి చర్చల కమిటీ నిన్న సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల అంశాన్ని తాము సామాజిక కోణంలోనే చూస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో జానారెడ్డి సలహాలు తీసుకుంటామని కమిటీతో చెప్పారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డి నివాసానికి వెళ్లి ఆపరేషన్ కగారుపై ఎలా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై చర్చించారు. గుంటూరు మేయర్గా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. కూటమి అభ్యర్థి కోవెలమూడికి 34 ఓట్లు, వైసీపీ అభ్యర్థి అచ్చాల వెంకటరెడ్డికి 27 ఓట్లు వచ్చాయి. వైసీపీ సభ్యులు యాట్ల రవి, మర్రి అంజలి ఎన్నికకు గైరాజులయ్యారు. తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు.
సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని పొన్నం అన్నారు. సోనియా గాంధీయే తెలంగాణ ఇచ్చిందని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం మాట్లాడితే ఈ అంశాన్ని మాట్లాడకపోతే మంచిదన్నారు. సోనియా గాంధీ లేకపోతే 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదని చెప్పారు. అగ్గిపెట్టే రాజకీయాలు చేసే ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించినట్టు కాదని విమర్శించారు. తెలంగాణకు సంబంధించి అనేక మంది అమలయ్యారు, వారిని ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదని మండిపడ్డారు. మీరే శాసించినటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాలు చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. 100 కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించి నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు, తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు దృఢ సంకల్పంతో శాసనసభలో తీర్మానం తిరస్కరించబడ్డ, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన, ఆంధ్రాలో కాంగ్రెస్ ఉన్నదని తెలిసిన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మీరు ఆ విలన్ అనే మాటలు కాంగ్రెస్ పార్టీని కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కానీ పార్టీగా అటువంటి మాట మాట్లాడితే పొరపాటు మంచిది కాదు అని కేసీఆర్ గారికి మనం చేస్తాం. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్లోని 33/11 విద్యుత్ ఉప కేంద్రానికి మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ పలువురు పాల్గొన్నారు. 2.14 కోట్లతో విద్యుత్ ఉప కేంద్రాన్ని శంకుస్థాపన చేశామని పొన్నం అన్నారు. దీని ద్వారా మెరుగైన విద్యుత్ అందుతుందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఏర్పాట్లు చేశామన్నారు. అప్రకటిత కరెంటు పోకుండా కూడా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వం విద్యుత్కి అధిక ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాలు తీసుకోవద్దు, అంతరాయం కలగద్దనే ఆలోచనతోటి ఈ అదనపు సౌకర్యాలు ఇప్పటికే మరి కొత్తగూడలో, మున్కనూరులో ఉన్నప్పటికీ కూడా దీని ద్వారా మిగతా గ్రామాల్లో ఒల్లూరుపల్లె కానీ, పక్కన నర్సింగపూర్ కానీ ప్రాంతాల్లో మరి ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కలగద్దనే ఆలోచనతో చేయడం జరిగింది. కొంత విద్యుత్కు సంబంధించి నేను ఎన్పీడీసీఎల్ ఎంపీ గారిని కోరుతా ఉన్నా. నిన్న కూడా కొంత రాజకీయపరమైనటువంటి విద్యుత్తు మనం అసలు సరఫరా చేస్తలేమైనటువంటి మాట చెప్తా ఉన్నారు. సాంకేతికంగా నాకు తెలిసి ఒక శాసనసభ నియోజకవర్గమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా లేదా విద్యుత్ శాఖకు సంబంధించిన సమీక్షల్లో కానీ ఎక్కడైనా కూర్చొని విద్యుత్కు సంబంధించిన సరఫరా విషయంలో కూడా అనేక సందర్భాల్లో జాగ్రత్త తీసుకున్నాం. ఒక సూపరింటెండెంట్ ఇంజనీర్ నాకు తెలిసి మంచిర్యాల ప్రాంతంలో విద్యుత్ సరఫరా పట్ల కొంత రెగ్యులేషన్ జరగలేదు, చక్కగానే దాని గురించి సస్పెండ్ చేసినాం. ఎక్కడైనా అన్ఇంటరప్ట్ అంటే ముందుగా నోటీస్ ఇచ్చి అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగితే తప్ప కరెంటు నా వ్యవసాయానికి కానీ ఇంటికి ఎక్కడ పోకుండా, అప్రకటిత కరెంటు పోకుండా ఉండే విధంగా చర్యలు తీసుకున్నాం. ధైర్యంగా బల్ల గుర్తి ఆర్గ్యుమెంట్ చేసే విధంగా రాజకీయ నాయకుడిగా నేను అబద్ధం చెప్తే ఐఏఎస్ అధికారిగా వారికి అబద్ధం చెప్పే అవసరం లేదు. రాజకీయ పరంగా విమర్శలు చేయాలనుకుంటే ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు, దానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ అవాస్తవాలను ప్రచారం చేసి తెలంగాణలో ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్లో దొంగలు బీభత్సం సృష్టించారు. హయత్ నగర్, కొహెడాలో గొర్రెల కాపరులపై దాడి చేసి 70 గొర్రెలను ఎత్తుకెళ్లారు. కుషాయిగూడలో పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న నవీన్ తన తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెలను కావలిగా వెళ్లాడు.
అర్ధరాత్రి దాటిన తర్వాత నిద్రిస్తున్న వారిపై దుండగులు కత్తితో దాడి చేసి గొర్రెలను అపహరించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తీవ్రంగా గాయపడిన నవీన్ను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఒక అరౌండ్ 2:45 to 3:30 మిడిల్లో ఒక 5 మంది వచ్చేసి ఫస్ట్ వాళ్ళని పడుకున్న వాళ్ళ మీద వచ్చి కూర్చొని బిరిగా కత్తులతోనే దాడి చేసుకుంటూ ఆపేసారు. అప్పుడు నోట్లో గుడ్డలు కుక్కేసి ఇట్లా ఏం మాట్లాడొద్దు అన్నట్టుగా ఇట్లా కత్తులు పెట్టి ఏమైనా మాట్లాడితే పొడిచి చంపేస్తాం అన్నట్టు చెప్పేసారు. వాళ్ళ తర్వాత వాళ్ళు బొలెరో తీసుకొని వచ్చేసి వాళ్ళకి నచ్చిన ఇక వాళ్ళు పట్టినన్ని వాళ్ళకి నచ్చిన వేసుకొని తర్వాత లాస్ట్ పోయే మూమెంట్లో మా అన్న కొద్దిగా డిఫెండ్ చేసుకోవడం ట్రై చేయడం వల్ల వాళ్ళు కత్తులతో దాడి చేశారు. తర్వాత వెళ్ళిపోయారు. అంటే ఏ బండి తీసుకొని వచ్చారు వాళ్ళు? బొలెరో. ఎన్ని గొర్రెలు తీసుకుపోయారు? 40 నుంచి 70 ఎక్కువ పోయినాయి లేవు. వాళ్ళ ఎంతమంది పై దాడి చేశారు? ఇద్దరి మీద చేశారు. కాకపోతే కత్తులతో ఒకరి మీద చేశారు. మిగతా అతని మీద ఇట్లా ఒకటి దెబ్బలు ఒక 70 దాకా. గొర్రెల మంది దగ్గర ఎంతమంది పండుకోరు? ఇద్దరు వరకు. ఒక ఆయన సీరియస్ ఉందా? సీరియస్ ఉంది. ఇది ఎన్ని గంటలకు వచ్చారు? నైట్ ఒక 2-2:30. ఎంతమంది ఉన్నారు దాంట్లో? ఎవరు ఇట్లా వచ్చిన దొంగలు? 9 నుంచి 10 మంది. 10 మంది. ఎన్ని గొర్రెలు ఎత్తుకోపోయారు? ఒక 70 గొర్రెలు ఎత్తుకొని. 70 గొర్రెలు ఎత్తుకో. బాపట్ల జిల్లా చీరాల కారంచేడు రహదారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన వాహన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. సిద్దిపేటలో వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. సంరక్షణ ఆసుపత్రిలో 8 నెలల బాబు మృతి చెందాడు. అర్హత లేని స్టాఫ్ వైద్యం చేయించారని బాధితులు బంధువులు ఆసుపత్రి ముందు బైఠాయించి నిరసన చేపట్టారు. అయితే నిన్న మా బాబుకు ఆరోగ్యం బాగాలేకపోతే సర్ది దగ్గు జ్వరం ఉంది. సంరక్షణ హాస్పిటల్ తీసుకొస్తే 4:30 తీసుకొస్తే 5:30 వరకు డాక్టర్ లేడని ఆపి డాక్టర్ వచ్చినాక అడ్మిట్ తీసుకొని డాక్టర్ చెక్ చేసి బాబు మంచిగా ఉన్నాడు, న్యూమోనియా ఉంది, చేస్తే తగ్గిపోతుంది, యాక్టివ్గా ఉన్నాడు అని చెప్పిండు. చెప్పేస్తే అడ్మిట్ చేసుకొని అందరు వచ్చి చెక్ చేసారు. పోయింది. రాత్రి దాకా మాత్రం మంచిగా ఆడుకుంటూ టానికులు తాగిండు. అయిన తర్వాత మబ్బుల 5:30కు లేచిండు. ఒక గంట ఆడుకున్నాడు మంచిగా. అప్పుడే ఒక నర్స్ వచ్చి ఒక సూది ఇచ్చింది. సూది ఇవ్వగానే వెంటనే బాబు అపర్మాస్థితిలో కోల్పోయాడు. కోల్పోగానే వెంటనే డాక్టర్ని పిలిచి టెస్ట్ చేపిస్తే గుండె కొట్టుకుంటుంది, మీరు ఏ టెన్షన్ పడుకోరని ఆపరేషన్ రూమ్లోకి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంటికి సీరియస్ ఉందంటే వచ్చినాం. కొంచెం ఆక్సిజన్ ఇక్కడ కడుపులో కొంచెం డస్ట్ ఫామ్ అయిందంటే వచ్చినాం. అది న్యూమోనియా అని చెప్పిండు. ఇక్కడ 4 o'clockకి మేము వస్తే ఆయన 8 o'clock వచ్చింది. అప్పటిదాకా వెయిట్ చేసినాం. బ్లడ్ టెస్ట్లు ఇట్లా చేసారు. రిపోర్ట్స్ వచ్చినాక O2 పెట్టేసారు, నెబులైజేషన్ పెట్టేసారు. బాగానే ఉంది. అంత ట్రీట్మెంట్కి అవి మందులు రాసిచ్చారు. పైన షిఫ్ట్ చేసేసారు. పైనకి వచ్చిన తర్వాత టానిక్లు ఇట్లా అవన్నీ పోసేసినాం. మంచిగానే ఉన్నాడు. తర్వాత డాక్టర్ వచ్చిండు 10 o'clockకి. మంచిగానే ఉన్నాడమ్మా, పర్లేదు, ప్రొద్దున పంపిస్తామని చెప్పిండు. మళ్ళీ 12కి ఇట్లా నర్స్ వచ్చి ఆక్సిజన్ నెబులైజేషన్ పెట్టింది, పోయింది. అదే లాస్ట్ ఇక. అప్పుడు కూడా మంచిగా ఆడుతున్నాడు, మా పాలిస్తే తాగుతున్నాడు. మళ్ళీ ఊపుకున్నాడు. మళ్ళీ లేచిన కొద్ది నేను ఊపుకుంటేనే అనుకున్నా. మళ్ళీ పాలు కూడా ఇవ్వలేను. ఇక టానిక్ల మీద కడుపు నొస్తుందేమో అని. అంత 5 o'clockకి వాడు కొంచెం ఇట్లా కళ్ళు ఇట్లా తాగుతున్నాయి.